ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి జానీ మాస్టర్తో పనిచేసేటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు తన మీద ఎన్నోసార్లు అత్యాచారం చేశారని, లైంగిక వేధింపులు చేశారని, ఇంకా ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని బెదిరించి తనని వాడుకున్నారంటూ చాలా రకాల కేసులు పెట్టించింది. సో ఈ విషయంపై తాజాగా చాలామంది స్పందిస్తుండగా జానీ మాస్టరే కాదు తన భార్య కూడా తనని నానా రకాలుగా వేధించి ఈ విషయం బయట తెలిపితే తనని మొత్తానికి ఇబ్బందికర పరిస్థితులు అయితే పెడతానంటూ తన మీద చాలానే కేసులు పెట్టారట. సో ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్కి సంబంధించి అధ్యక్షులుగా జానీ కొనసాగుతున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలతో ఈ పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని చెప్తున్నారు. మధ్యప్రదేశ్కి చెందిన ఒక యువతి అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎంతో కాలంగా తన దగ్గర వర్క్ చేస్తుంది. తనతోనే కాదు చాలామంది ఇలా మాస్టర్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. సో దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేస్తోంది. సో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఒక అసోసియేషన్ అయితే దీన్ని సీరియస్గా తీసుకుంది. ఒకరు చేసిన తప్పు వల్ల అసోసియేషన్కి చెడ్డ పేరు వస్తుందని మాస్టర్పై చర్యలు తీసుకుంటోంది. జానీ పదవితో పాటు అసోసియేషన్ని కూడా సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. యూనియన్ బైలాస్ ప్రకారం అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ని తొలగించాలని కొరియోగ్రాఫర్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే సోమవారం ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకున్న సెక్రటరీ అందుబాటులో లేకపోవడం వల్ల మంగళవారం ఈ డెసిషన్ని ఫైనల్ చేస్తారట. అసోసియేషన్ నిబంధనల ప్రకారం జానీ మాస్టర్పై చర్యలు తప్పవని తెలుస్తోంది. యూనియన్ సభ్యులు కూడా ఇదే కోరుతున్నారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కాదు ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని పలువురు నుంచి డిమాండ్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది.